ఫస్ట్ మన హార్ట్ చాలా సేఫ్గా ఉందని మనకి ఎలా తెలుస్తుంది? సో ఇది చూసుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ యూఆర్ మనకేమీ సిమ్టమ్స్ లేవు, ఇఫ్ యూఆర్ ఫిజికలీ వెరీ యాక్టివ్ అండ్ మనకేమీ సిమ్టమ్స్ లేవు అంటే వెరీ యాక్టివ్ ఇన్ ద సెన్స్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు వాక్ ఫర్ అట్లీస్ట్ 3-4 కిలోమీటర్స్ ఆన్ ద లెవెల్ గ్రౌండ్ అండ్ ఆల్సో ఆన్ ద అప్ హిల్ వితౌట్ మచ్ సిమ్టమ్స్, పెద్ద సిమ్టమ్స్ లేకుండా అంటే చెస్ట్ పెయిన్ కానీ, బ్రీతింగ్ డిఫికల్టీ కానీ, పాల్పిటేషన్స్ కానీ ఇలాంటి సిమ్టమ్స్ లేకుండా మనం డే టు డే యాక్టివిటీస్ చేసుకోగలుగుతున్నాం. ఇఫ్ యు ఆర్ ఫిజికలీ వెరీ యాక్టివ్ దెన్ ఇట్ ఈస్ రఫ్లీ అన్ ఇండికేటర్ దట్ కార్డియక్ డిజీజ్ ఏమీ లేదు అని. బట్ దెన్ సడన్ హార్ట్ అటాక్స్, సడన్ రిస్క్ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా, సడన్ కార్డియక్ ఈవెంట్ వచ్చే అవకాశం ఉందా అన్నది ఇంకా బెటర్గా తెలుసుకోవాలంటే యూ డెఫినెట్లీ నీడ్ టు డూ సమ్ టెస్ట్స్, ఎస్పెషలీ for a young person who wants to know if I have a heart disease or not అని తెలుసుకోవడానికి we do ECG. ఫస్ట్ ఇస్ ఈసీజీలో మనకి హార్ట్ రిథమ్ అబ్నార్మాలిటీ ఏమన్నా ఉందా, ఈసీజీలో ఏమైనా వేరియేషన్ ఉందా, హార్ట్ బ్లాక్స్కి సంబంధించిన వేరియేషన్, అండ్ హార్ట్ బీట్ వేరియేషన్ ఎలా ఉంది, హార్ట్ రేట్ ఎక్కువ తక్కువ ఇలా ఏమన్నా ఉన్నాయని తెలుస్తుంది. అండ్ అదర్ థింగ్ ఇస్ 2D ఎకో కార్డియోగ్రామ్. ఐ మీన్ అందరూ వినుంటారు. 2D ఎకో కార్డియోగ్రామ్లో హార్ట్ పంపింగ్ ఎంత ఉంది అన్నది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో హార్ట్ పంపింగ్ అన్నది 60% కంటే ఎక్కువ ఉండాలి. 60% కంటే తక్కువ అంటే 55-60 కంటే తక్కువ ఉన్నట్లయితే హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్నట్టు.